టీడీపీలో ప్రస్తుతం అన్ని కీలక అంశాల్లో మంత్రి లోకేష్ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని తానై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహానాడు డిజైన్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలిట్ బ్యూరో సమావేశాన్ని జరగడానికి ముందు లోకేష్ మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీ కొత్త చర్చకి దారితీసింది. నిన్న జరిగిన పార్టీ సమావేశంలో కూడా కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. మహానాడుకు సంబంధించి విధి విధానాలను చర్చించారు. త్వరలో లోకేష్ రోల్ మారబోతోందా? పార్టీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ప్రస్తుతం లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా మహానాడుకు సంబంధించి వ్యవహారాలు లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గతంలో మహానాడు ఏర్పాట్లు రోజుల తరబడి జరిగేవి, కానీ ఇప్పుడు స్పీడ్గా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్ స్వయంగా కమిటీలు ఏర్పాటు చేశారు. మంత్రులతో కలిసి నివేదికిచ్చారు. ఈ లెక్కన మహానాడులో కూడా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించొచ్చని తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కొత్త రోల్ పోషిస్తారనే సంకేతాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కొంతకాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలను లోకేషే డీల్ చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయమైనా ఆయనే తీసుకుంటున్నారు. ఈ ఈక్వేషన్ బట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు అంతకంటే ఎక్కువ కాలం పార్టీ పదవిలో ఉంటే తప్పుకోవాలని లోకేష్ డైరెక్ట్ గా చెప్పేశారు. త్వరలో ఈ సూత్రం అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మండల పార్టీ అధ్యక్షులు 3 సార్లు కన్నా ఎక్కువ పదవిలో ఉంటే తప్పుకోవాలని పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. త్వరలో మరిన్ని పదవుల విషయంలో లోకేష్ చెప్పినట్టే జరుగుతుందని టాక్ నడుస్తోంది. పార్టీలోకి యువరక్తం రావాలని మంత్రి లోకేష్ మరీ చెప్తున్నారు. టీడీపీలో ప్రస్తుతం అన్ని కీలక అంశాల్లో మంత్రి లోకేష్ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని తానై నిర్ణయాలు తీసుకుంటున్నారు లోకేష్. మహానాడు డిజైన్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలిట్ బ్యూరో సమావేశం జరగడానికి ముందు లోకేష్ మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీ కొత్త చర్చకి దారితీసింది. నిన్న జరిగిన పార్టీ సమావేశంలో కూడా కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. మహానాడుకు సంబంధించి విధి విధానాలను చర్చించారు. త్వరలో లోకేష్ రోల్ మారబోతోందా?